హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్లో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నానో చూపిస్తున్నాను. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఏంటి అని అనుకోకండి. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, అన్ని వీడియోస్ తీశాను కానీ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. అందుకే మెల్లగా ఒక్కో వీడియో రిలీజ్ చేస్తున్నాను. నేను వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఇది 3వ సంవత్సరం. లాస్ట్ ఇయర్ అనుకున్నాను థర్డ్ది చాలా బాగా జరుపుకోవాలి అని. అందుకే 1 వీక్ ముందు నుండే అన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. కానీ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంది అన్నట్టు కరెక్ట్ రేపు వరలక్ష్మి వ్రతం అనగా నాకు ఈరోజు ఫుల్ ఫీవర్. ఇంకా అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కాలేదు. పడుకున్నాను కానీ మొత్తం దాని గురించి ఆలోచిస్తున్నాను. ఎంత మంచి చేద్దాం అనుకున్నాను, చేయలేకపోతున్నానే అని. కానీ టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత ఈవినింగ్కి కొంచెం బెటర్ అయింది. అయినా పర్లేదు అని పూజకు కావాల్సిన సామాన్ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా లేచి ఫస్ట్ టాబ్లెట్స్ వేసుకొని స్టార్ట్ చేశాను. నేను ఈసారి వాయనంలో ఏదైనా డిఫరెంట్గా తయారు చేసి ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పైన రంగోలి వేసి వాయనంలో పెట్టి ఇచ్చాను. అవి చేయడంలో నా పిల్లలు ఇద్దరు బాగా హెల్ప్ చేశారు. ఆ టైంలో యాక్చువల్గా వాళ్ళకు కూడా ఫీవర్ చాలా ఉండింది. అయినా కూడా వద్దన్నా హెల్ప్ చేశారు. ఇలాంటివి చేయడం వాళ్ళకు కూడా బాగా ఇంట్రెస్ట్. అందుకే ఒకరు పడుకున్నప్పుడు ఇంకొకరు హెల్ప్ చేశారు. ఇంకా కొత్తగా కొన్న కుక్వేర్ కూడా వరలక్ష్మి వ్రతం రోజే స్టార్ట్ చేయాలని 2 డేస్ ముందు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా పూజ రోజు మార్నింగ్ లేచి కొన్ని పాలు తాగి టాబ్లెట్స్ వేసుకొని పూజ పనులు స్టార్ట్ చేశాను. ఒక పక్కన నేను పూజ పనులు చూసుకుంటున్నాను, ఇంకో పక్కన మా అత్తమ్మ నైవేద్యాల పని చూసుకుంది. ఇంకా మా మామయ్య మామిడాకులు కుచ్చుతున్నాడు. ఇలా ఒక్కొక్కరం ఒక్కో పని షేర్ చేసుకున్నాము. ఫస్ట్ పూజకు కావాల్సిన వెండి వస్తువులు అన్నీ సర్దుకున్నాను. నా సిల్వర్ కలెక్షన్ వీడియో అంతా వేరే వీడియోలో చూపిస్తాను. ఎక్కువ ఏం లేవు అనుకోండి, కానీ పూజకు కావాల్సిన బేసిక్ థింగ్స్ ఉన్నాయి. ఇంకా ఈ లిక్విడ్ చూసారా, ఒకవేళ వెండి విగ్రహాలు బాగా నల్లగా అవుతాయి, ఇలా లిక్విడ్లో ముంచి తీసి వాటర్తో మళ్ళీ ఒకసారి కడిగి పొడి బట్టతో తుడుచుకుంటే చాలా బాగుంటాయి. కానీ రెగ్యులర్గా యూజ్ చేయొద్దండి. నేను ఈరోజు పూజ కోసమని మాత్రం యూజ్ చేస్తున్నాను. అమ్మవారికి 3వ వరలక్ష్మి వ్రతంకి ఏదైనా పట్టుచీర పెట్టాలి అనుకున్నాను.
సో ఈ కలర్లో పట్టు శారీ తీసుకోవాలని ఎప్పటి నుండో అనుకున్నాను. ఫైనల్గా ఇప్పుడు అమ్మవారికి పెట్టడానికి తీసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ శారీ డీటెయిల్స్ కావాలి అంటే కమెంట్ చేయండి, చెప్తాను. డైలీ పెట్టుకోవడానికి ఒక వంకి చేయించుకోవాలని ఎప్పటి నుండో అనుకున్నాను. సో ఫైనల్గా అది కూడా ఇప్పటికే అయ్యింది. సో ఈ డైలీ పెట్టుకునే వంకి రింగ్ ఇంకా కాళ్ళ పట్టీలు ఈ రెండు కూడా అమ్మవారి దగ్గర పెట్టాను. ఇవన్నీ మా ఇంట్లో ఆడవాళ్ళందరికీ అమ్మవారి పూజ దగ్గర పెట్టి ఇవ్వాలి అనుకున్నాను. అన్నీ నార్మల్ కాటన్ శారీసే అండి. నాకు కాటన్ శారీసే చాలా ఇష్టం. అందుకే అందరికీ కూడా ఒకే కలర్లో అన్ని కాటన్ శారీసే తీసుకున్నాను. పూజకి అన్నీ రెడీ చేశాను. మా అత్తమ్మ నైవేద్యాలు ప్రిపేర్ చేసింది. ఇంకా తర్వాత నేను వెళ్ళి రెడీ అయ్యి వచ్చాను. మార్నింగ్ పూజకి ఈవినింగ్ తాంబూలం ఇవ్వడానికి ఏ శారీస్ కట్టుకోవాలో అవి ముందే ప్లాన్ చేసుకొని స్నానం చేసిన వెంటనే రెడీగా సెట్ చేసి పెట్టుకున్నాను. పూజ చేయించడానికి మా బాబాయ్ని పిలిపించాను. ఇంకా పూజ మొత్తం అయిపోయాక భోజనాలు చేసుకుని రెస్ట్ తీసుకున్నాము కొద్దిసేపు. అప్పటికే ఆఫ్టర్నూన్ 3 అయింది. మా బాబాయ్ కాబట్టి నిదానంగా బాగా చేయించాడు. ఇంకా అందరం తిని కూర్చునేసరికి 3 అయింది. నెక్స్ట్ నేను తాంబూలంలో ఏమేమి పెట్టానో చూపిస్తాను చూడండి. ముందుగా అందరికీ తీసుకెళ్ళడానికి ఈజీగా ఉండడానికి ఈ బాస్కెట్స్లో పెట్టి ఇస్తున్నాను. దాంట్లో ఒక బ్లౌజ్ పీస్, 2 తమలపాకులు, 2 ఒక్కలు, 5 గాజులు, ఒక పండు, శనగలు, గోరింటాకు, ఇంకా నేను తయారు చేసిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ పెట్టాను. యాక్చువల్గా ఇంకా పూర్ణం గర్జలు కూడా పెట్టానండి అందరికీ తాంబూలంలో ఇవ్వడానికి. కానీ వీడియో తీసేటప్పుడు పెట్టడం మర్చిపోయాను. అందరూ పసుపు బొట్టుకు వచ్చే ముందే నేను రెడీ అయ్యి దీపారాధన చేసి తాంబూలం సెట్ చేశాను. ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయి దీపం పెట్టి మా పాపకి ఫస్ట్ తాంబూలం ఇచ్చాను. పాపం మా పాప చూడండి ఎలా ఉందో. అసలు నాకు ఫీవర్ ఉన్నందుకు రెడీ చేసే ఓపిక టైం 2 లేకుండే. మా పాపకు కూడా అన్నీ తీసి పెట్టాను కానీ రెడీ చేయడానికి కుదరలేదు. నాకు ఉట్టప్పుడు ఎంతో సింపుల్గా ఉంటాను కానీ వరలక్ష్మి మాత్రం బాగా రెడీ అవ్వడం ఇష్టం. ఎంతున్నా ఇంకొన్ని ఇయర్సే కదండి రెడీ అయ్యేది. ఆ తర్వాత రెడీ అవ్వాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు. ఒకవేళ రెడీ అయినా లుక్ ఇంతగా ఉండకపోవచ్చు. అందుకే ఓపిక ఏజ్ ఉన్నప్పుడే రెడీ అవ్వాలి అనుకుంటాను.
ఇంకా వచ్చిన వాళ్ళు అందరూ సంతోషంగా తాంబూలం తీసుకొని మంచిగా ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అసలు చేయలేనేమో అనుకున్నా, కానీ అమ్మవారి దయతో పూజ చాలా బాగా జరిగింది. వంకీ రింగ్ ఆ రోజు నైటే పెట్టుకున్నాను. మొత్తానికి టాబ్లెట్స్ టైం టు టైం వేసుకొని నేను అనుకున్నంత కాకపోయినా బాగానే జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి, ఇలా సింపుల్గా అయినా కూడా చాలా సంతోషంగా, చాలా తృప్తిగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ ఎంకరేజ్మెంట్ కూడా నాపై ఎప్పుడూ ఇలాగే చూపిస్తారు అని ఆశిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.